ఒకటికి 100 దెబ్బలు. అదే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తతంగం. ఏదైతే ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి జరిపినటువంటి ఒక కుట్రకి ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించింది ఇజ్రాయెల్. వెంటాడుతోంది, వేటాడుతోంది. వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో ఉన్నారు వాళ్ళ శత్రువులు. ఇరాన్‌లో ఉంటే ఇరాన్‌ని సర్వనాశనం చేసింది. అమెరికాని వెంట పెట్టుకెళ్ళి మరీ నాశనం చేసింది. హమాస్ వాళ్ళని కమాండర్లతో సహా లేపొదిలిపెట్టింది. హౌతీ వాళ్ళని లేపొదిలిపెట్టింది. హిజ్బుల్లా వాళ్ళని చంపేసింది. ఓవరాల్‌గా తన శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వదిలిపెట్టనంటూ గతంలో తమ మీద దాడి చేసిన వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళు వేరే వేరే వృత్తుల్లో స్థిరపడ్డా మరి ఎతికి మరీ చంపుతోంది. ఇజ్రాయెల్ అనే చంపడం తప్పు అంటే గనక వాళ్ళని చంపడం కూడా తప్పే. ఇజ్రాయెల్ అనే యూదు జాతిని అంతం చేయడానికి జరిగిన కుట్రని తిప్పి కొట్టడమే కాదు, తరిమి తరిమి కొడుతున్నటువంటి దేశంగా మరొకసారి రికార్డు సాధించింది.